హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. ఈ వీడియోలో వన్ ఆఫ్ ద బెస్ట్ బాత్ పౌడర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వింటర్ సీజన్లో స్కిన్ డ్రై అవ్వకుండా, అలానే స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు 365 డేస్ ఇన్ ఇయర్ కూడా యూజ్ చేసుకోవచ్చు చక్కగా. ఒక్కసారి ట్రై చేయండి, 100% మీకు నచ్చుతుంది. ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు బ్లాక్ స్పాట్స్ ఇట్లాంటివి కూడా లాంగ్ రన్లో అయితే ఇది కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి బిఫోర్ డే మీరు పెసలు తెచ్చుకుని వాటిని ఫుల్గా వాష్ చేసి ఆరబెట్టుకోండి. నెక్స్ట్ డే కొంచెం నెయ్యేసి వేపుకోండి దోరగా, ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు. ఇందాక చూపించింది తుంగగడ్డ అనమాట. మ్యాక్సిమం రా మెటీరియల్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అది కూడా ఫైన్ పౌడర్ కింద మీరు మిక్సీ చేసేసుకోండి. ఒకవేళ దొరకకపోతే దెన్ మీరు ప్యాకెట్స్ తెచ్చుకోండి. మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. లైక్ ప్యాకెట్స్లో కన్నా ఇలా రా మెటీరియల్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇవి వచ్చేసి బావంచాలు. ఇవి కూడా మీరు రా మెటీరియల్ తెచ్చుకొని మిక్సీ చేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. ఇది కూడా ఈ రెండు ఫైన్ పౌడర్ చేసేసుకోండి, బావంచాలు అండ్ తుంగగడ్డలు. కాకపోతే కొంచెం గరుగ్గా ఉంది అంటే మీకు స్క్రబ్బర్లా యూజ్ అవుతుంది. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు చూసుకుని స్క్రబ్బర్లానా లేకపోతే స్మూత్ ఫైన్ పౌడర్ అనేది చేసుకోండి. నాకు నెక్స్ట్ మారేడు గుజ్జు తులసి వచ్చేసి నాకు దొరకలేదు మాట. సో అందుకే నేను రా మెటీరియల్ కాకుండా ఇట్లా ప్యాకెట్స్ తెచ్చేసుకున్నాను. మీకు దొరుకుతుంది అంటే వాటిని కూడా మిక్సీ పట్టేసుకుని ఫైన్ పౌడర్ కింద చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతులు. సో మెంతులు ఏంటంటే స్మూత్నెస్ యాడ్ చేస్తుంది. కాకపోతే బాత్రూంలో స్కిడ్డింగ్ అనేది స్కోప్ ఉంటుంది. అది మీకు టెక్స్చర్ ఎలా ఉంటుందో ఐడియా ఉంది కదా మెంతులు. సో అందుకని యూజ్ చేసినప్పుడు జాగ్రత్త. మెంతులు కూడా నా దగ్గర ఆల్రెడీ పౌడర్ ఉంది మాట. సో అది నేను కొంచెం త్వరగా వేయించేసుకున్నాను. పెసల పిండి ఇక్కడ తయారు చేసింది ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ పెసలు ఎక్కువ క్వాంటిటీ ఉండాలి, మిగిలినవన్నీ కొంచెం తక్కువ క్వాంటిటీ ఉండాలి. క్వాంటిటీస్ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను లాంగ్ లెంత్ వీడియో కానీ మెసేజ్ కానీ మీకు చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా అండ్ అలానే మనకి వేపాకు పౌడర్ కావాలి. ఆ రెండు కూడా నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో ఆ రెండు కూడా కొంత క్వాంటిటీ తీసేసుకున్నాను. ఆ రెండింటిని మిక్స్ చేస్తాం. నెక్స్ట్ రోజ్ పెటల్ పౌడర్ కనుక మీ దగ్గర ఉంది అంటే యూజ్ చేయొచ్చు. అది కూడా మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది. నేనైతే అవాయిడ్ చేసేసి ఉన్నాను నా దగ్గర లేకపోవడం వల్ల. మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసేసేయండి. నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఫుల్ బాడీ పట్టించేసి నెక్స్ట్ ఈ బాత్ పౌడర్ ఫుల్ రాసి ఒక 15-20 మినిట్స్ ఉండిన తర్వాత వాష్ చేసుకుంటే ఒక్కసారి మీరు పక్కన నుంచి వెళ్తుంటే మంచి స్మెల్ వస్తుంటుంది బాడీ. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. 100% కొంచెం ప్రాసెస్ అవ్వచ్చు, బట్ మీ ఫ్రీ టైంలో ట్రై చేయండి. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. సో గ్లాస్ జార్లోనే స్టోర్ చేసుకోవాలి, లేదంటే పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. తడి అది తగలకుండా చూసుకోండి. ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకుని మీరు యూజ్ చేసుకుని రిమైనింగ్ అయితే మళ్ళీ గ్లాస్ జార్లోనే పెట్టేసుకోండి. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హోప్ ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.